హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే మురుడేశ్వర టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సేమ్ జోగ్ ఫాల్స్ కి వెళ్లే రూటే ఇది. ఎర్లీ మార్నింగ్ 3కి తరికేరికి ట్రైన్ వస్తుంది. అక్కడ నుంచి తాలుగుప్ప స్టేషన్ కి 7 కల్లా దిగేస్తాము. అక్కడ బస్సు వస్తుంది 7:30 అలాగా. 11 కల్లా హొన్నవర్లో దిగుతాము. తాల్గుప్ప టు హొన్నవర్ రూట్ అంతా ఫుల్ ఘాట్ రోడ్. హొన్నవర్ లో మురుడేశ్వర బస్సు వస్తుంది. 12 కల్లా మురుడేశ్వర్ లో స్టార్టింగ్ లో కనపడింది కదా ఒక ఆర్చ్, అక్కడ దింపేస్తుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపలికి ఆటో గానీ బస్ గానీ మాట్లాడుకొని ఈ ప్లేస్ కి వచ్చేస్తాము. హొన్నవర్, తాల్గుప్ప, తరికేరి ఇక్కడంతా మనకి తెలుగు వాళ్ళు ఏం టచ్ అవ్వరు. ఇక్కడ మటుకు చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగు మాట్లాడతారు. 21 అక్టోబర్ లో మేము వెళ్ళింది, అందుకే మాస్క్ పెట్టుకున్నాను, కరోనా టైం కదా. ఇక్కడ కింద కొన్ని టెంపుల్స్ ఉంటాయి. శివుడు టెంపుల్ కూడా ఒకటి ఉంది. దానికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి అన్నదానం దగ్గరికి 12కి దిగాం కదా, ఇంకా 1 o'clock కల్లా అన్నదానం స్టార్ట్ చేశారు. సరే అని చెప్పి వెళ్ళాము. లోపల డిఫరెంట్ గా ఉన్నింది అన్నదానం. మన సైడ్ అయితే నంచుకొని పెడతారు, పప్పు, రసము అన్ని చాలా కూరలు ఉంటాయి. ఇక్కడైతే ఏం లేవు, ఓన్లీ అన్నం, సాంబార్, మజ్జిగ. ఇలా బండ్లో నెట్టుకుంటా వస్తారు. మనమే ప్లేట్లు తీసుకోవాలి. గ్లాసెస్ కూడా అంతే, నీళ్లు నింపుకొని బండ్లో నెట్టుకుంటా వస్తారు, మనమే తీసుకోవాలి గ్లాసెస్. అయితే నంచుకొని లేదే ముద్ద దిగదు. ఇంకా దేవుడిది కదా ఎట్లా కొట్లా కొంచెం తిన్నాను. ఇంకా అక్కడ భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ గోపురం ఎక్కదామని వచ్చాను, కానీ అది క్లోజ్ చేసేసారు. 3 o'clock కి ఓపెన్ చేస్తారంట. ఈ గోపురం ఎక్కితే మనకి వ్యూ సూపర్ ఉంటుంది. ఇంకా 1.5 hour టైం ఉంది కదా అని చెప్పి పైన శివుడిని చూడడానికి వెళ్ళాము. శివుడి దగ్గరికి చాలానే మెట్లు ఉన్నాయి ఎక్కడానికి. అప్పుడే తిన్నాం కదా, ఎక్కలేకపోయాము. శివుడి దగ్గరికి వెళ్లే దారిలో హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి. ఈ ప్లేస్ ని ఫస్ట్ టైం నేను వేటు ఆన్లైన్ అనే యాప్ లో చూసాను. చూడగానే భలే అనిపించింది. అసలు మధ్యలో శివుడు, చుట్టూ సముద్రం, భలే ఉంది. డ్రోన్ వ్యూ ఫోటో పెట్టారు, చూడగానే భలే అనిపించింది. ఇంకా దాని గురించి అంతా చదివాను. దాని గురించి చదివినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది ఇక్కడ కాదు ఉండేది, కర్ణాటక, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు మీ అని చెప్పి తెలిసింది నాకు. అంటే నేను నెల్లూరులో ఉంటాను కదా, ఇట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అరేబియన్ సీ. అది అమ్మో అంత దూరం మనం వెళ్ళలేంలే అనుకున్నాను. 2019 లో చూసాను నేను. 20లో నా పెళ్ళి అయింది, 21 లో నేను ఇక్కడికి వచ్చాను. అసలు అంత దూరం ఎప్పుడు వెళ్తాంలే, ఇన్ ఫ్యూచర్ చూడొచ్చులే అనుకున్నాను నేను, కానీ ఇంత త్వరగా వస్తాను అనుకోలేదు. నాకు పెళ్ళి అవ్వడం, మా బావ డ్యూటీ వల్ల నేను అక్కడికి వెళ్ళడము అంతా అలా కుదిరిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ ప్లేస్ ని చూడంగానే. ఎప్పుడు పోతాంలే అనుకున్న ప్లేస్ కి అంత త్వరగా వెళ్ళాను. ఇక్కడ చూడండి ఆ తాత అవ్వకి ఎలా సాయం చేస్తున్నాడు, క్యూట్. ఆ మెట్లు ఎక్కతుంటే నాకే నీరసం వస్తుంది. అప్పుడే తిని ఎక్కడం వల్ల మరి ఏమో తెలియదు. అవ్వ తాత మటుకు నిదానంగా ఎక్కేస్తున్నారు. ఇంకా ఈ ప్లేస్ విషయానికి వస్తే, ఈ శివయ్య స్టాచ్యూ ఏదైతే ఉందో మన వరల్డ్ లోనే 3rd టాలెస్ట్ శివ స్టాచ్యూ అంట. ఇంకా టెంపుల్ వచ్చి కందుక పర్వతం మీద ఉంది. శివయ్య టెంపుల్ అది. ఇంద్రుడు దర్శనం చేసుకున్న టెంపుల్ అంట ఇది. ఇక్కడ కొలువైన స్వామిని మురుడేశ్వరుడు అని. రాజగోపురం విషయానికి వస్తే 21 అంతస్తులు ఉంటుంది. 18 అంతస్తుల వరకు మనకి లిఫ్ట్ అలో ఉంటుంది. 10 రూపీస్ లిఫ్ట్. కానీ మేము ఎక్కలేకపోయాము, ఎందుకనేది లాస్ట్ లో చెప్తాను. ప్రస్తుతం ఇది మన దేశంలోనే ఎత్తైన రాజగోపురం అంట. ఇంకా శివయ్య స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము. స్టాచ్యూ కింద ఒక టెంపుల్ లా ఉన్నట్టుంది. ఓపెన్ చేయలేదు, దాన్ని క్లోజ్ చేసినారు మేము వెళ్ళే టయానికి. చుట్టూ అయితే తిరుగుతున్నారు జనాలు. చుట్టూ అంతా సముద్రం, భలే ఉంది వ్యూ. అసలు ఫుల్ ఎండ, 1:32 అవుతుంది టైం. అందుకే నా మొహం చూడండి ఎట్లుందో, చూడలేకపోయాను. వ్యూ మొత్తం బాగా నీట్ గా. సాయంత్రం అయితే భలే ఉంటది పీస్ఫుల్ గా. మాకు టైం లేదు. మా ప్లానింగ్ ప్రకారం ఈవినింగ్ సన్సెట్ కల్లా మేము గోకర్ణ వెళ్ళిపోవాలి. కానీ ఈవినింగ్ అయితే ఈ ప్లేస్ భలే ఉంటది అనిపించింది నాకు. హాలిడేస్ కొంచెం ఎక్కువ పెట్టుకొని పోవాలి. 1 డే అంతా అక్కడే స్టే చేస్తే భలే ఉంటుంది. అసలు రబుద్దిగా లేదు అక్కడి నుంచి నాకు. మా బావకి 2 days హాలిడేస్ ఇచ్చారు. అందువల్ల 2 days లో గోకర్ణ, మురుడేశ్వర 2 చూసేయాలనుకున్నాము. అందుకని ఈవినింగ్ కల్లా మేము గోకర్ణ వెళ్ళిపోవాలి సన్సెట్ కి. ఆ టెన్షన్ లో ఇక్కడ రాజగోపురం ఎక్కడ మర్చిపోయాము. చెప్పాను కదా ఇక్కడ రిసార్ట్స్, మొత్తం హోటల్స్ ఉన్నాయని చెప్పి. అది అక్కడ నేను చూపించాను కదా ఇప్పుడు, అవే అక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడైతే ఎండ మామూలుగా లేదు, బీచ్ కదా మొత్తము. నాకైతే ఫుల్ నీరసంగా ఉంది ఆ ఎండకి. కానీ 1 minute కూడా వేస్ట్ చేయకూడదు, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఇక్కడికి అని చెప్పి ఫోటోలు తీసుకుంటూ, వీడియో తీసుకుంటూ తిరుగుతూనే ఉన్నాను ఆ స్టాచ్యూ చుట్టూ. ఇంకా స్టాచ్యూ చుట్టూ ఒక రౌండ్ వేసి కిందకైతే వెళ్ళాము. కింద బీచ్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా బీచ్ లో అయితే చాలా యాక్టివిటీసే ఉన్నాయి. హార్స్ రైడ్ చేద్దాం అనుకున్నాము, కానీ నేను ఆ గుర్రాన్ని చూస్తే నాకు భయం వేసింది. నేను ఎక్కలేకపోయాను. ఎక్కి ఫోటో తీసుకొని దిగేశాను. బావ అయితే ఒక రౌండ్ వేసాడు. అక్కడ ఫోటోలు తీసి అప్పటికప్పుడే మన ఫోటో మనకి ఇస్తున్నారు. అక్కడ ఫోటోలు తీసి ఆయనకి మా ఫోన్ ఇచ్చి ఒక ఫోటో తీయండి అని అడిగాము. డిఫరెంట్ స్టైల్స్ లో మాకు ఫొటోస్ తీసాడు. ఆయన దగ్గర ఉన్న స్పెట్స్ పెట్టుకోమని చెప్పి మా ఇద్దరిని డిఫరెంట్ గా స్టైల్ గా ఫొటోస్ తీసాడు. భలే అనిపించింది నాకైతే. ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను చూడండి. ఇక్కడైతే మేము మిస్ చేసింది రాజగోపురం ఎక్కడము, స్టాచ్యూ కింద మ్యూజియం చూడడము. ఇంకా గోకర్ణ అయితే బయలుదేరిపోయాము ఈవినింగ్ కల్లా. టెంపుల్ దగ్గర నుంచి 3 o'clock కి ఆర్చ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ 1 hour కి బస్ వచ్చి హొన్నవర్ లో దిగి హొన్నవర్ నుంచి మళ్ళీ గోకర్ణ బస్ ఎక్కాము. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.